రా గణేష్ రా. మ్మ్. ఏమయ్యా? మామ ఏప్రిల్ 1 నా పెళ్ళి మీరు తప్పకుండా రాలా మామ. ఆహా, మ్మ్. అబ్బా గణేష్ వెడ్స్ విశాలాక్షి. అబ్బో, ఆ, జరగ పెళ్లి జరుగుతుంది. సోమ్ ఖచ్చితంగా వస్తాము. ఆ? రాలా మామ మీరు ఆ, ఖచ్చితంగా. చాలా సంతోషం రా. కట్న ఆ. కానుకలంతా ఎట్లా మాట్లాడుకున్నారు? ఏం అయ్యో కదా? ఏదో ఇస్తున్నారులే మామ. ఆ, నేను ఆ? చెప్పేదాకా కాదు. దండికి తీసుకురా. మళ్ళీ ఆడవాళ్ళు మన కంట్రోల్లో ఉండరు. అది నిజమే అర్థమైందా? మామ. ఆ. ఆ, మామ ఏప్రిల్ 1 పక్కా రాలే చూడు చెప్తాన్నా. ఏప్రిల్ 1 ఆ, 1 రిసెప్షన్ చూడండి. ఎప్పుడు రా? మార్చ్ 31 మామ. ఓహో, మార్చ్ 31 ఇది ఫస్ట్ పెళ్ళి అనమాట. ఆ, అంతే. ఖచ్చితంగా వస్తాంలేరా. థ్యాంక్స్ మామ. అరే గణేష్ వచ్చాడే. మన గణేష్ది పెళ్ళంటనే, పెళ్లి కూడా కాబోతానని మన్నాడు. మార్చి 31 ఫస్ట్ పెళ్ళంట, ఏప్రిల్ 1. అక్క నువ్వు పెళ్ళికి పక్కా రాలా చూడు, కంపల్సరీ రాలా నువ్వు, మళ్ళీ మిస్ చేయొద్దు నువ్వు. వస్తాంలేరా. ఆ. ఏమే పదాం కదా. ఏంది మార్చ్ 31 ఫస్ట్ పెళ్ళా? ఏమండి మర్చిపోయారా? ఏముంది? మర్చిపోయావా? ఏమైంది? ఏదో స్కెచ్ చేస్తుంది. ఏందక్క ఏమైంది? అయ్యో ఏం లేదు తమ్ముడు, 30 నుంచి 7వ తారీఖు వరకు మేము టూర్లు పెట్టుకున్నామన్నమాట. అది మీ మామ మర్చిపోయినట్టున్నాడు. ఇక్కడ మేము ఢిల్లీకి, ముంబైకి, హర్యానా, గుజరాత్ అన్ని ఊర్లన్నీ ట్రిప్ వేసుకున్నాం. 2,50,000 ఖర్చు కూడా. బస్సులకి, ఆటోలకి, ఫ్లైట్ బుకింగ్ కూడా, ఏసీ రూములు కూడా బుక్ చేసుకున్నాం తమ్ముడు. మీ మామ మర్చిపోయినట్టున్నాడు, ఏమీ గుర్తుండదు అంతే. అయ్యో మీరు పెళ్ళికి రారా? అయ్యో అయ్యో అల్లుడు, నువ్వేం బాధపడద్దులేరా. పోదామే, పాపం అల్లుడే కదా. మామా మీరిద్దరు ఖచ్చితంగా రావాలి మామా నా పెళ్ళికి. 2,50,000 రూపాయలు. నీ పెళ్ళికి వస్తే అవన్నీ పోవు, అన్నీ బుక్ చేసి పెట్టుకున్నాం మరి. అక్క చూడండి అక్క, ప్లీజ్ అక్క, ఎడ తిరిగి రాలక్క నా పెళ్ళికి మీరు. అయ్యో అల్లుడు, మర్చిపోయినాను అల్లుడు. మీ అక్కయ్య అన్నీ బుక్ చేసేసింది, చూసుకోలేదు. ఎట్లా చేద్దామబ్బా? ఇప్పుడు రావడం కుదరదు అల్లుడు. ప్లీజ్ అక్క రండి అక్క. అయ్యో అల్లుడు అంతగా అడుగుతున్నారు. ఏమండి ఆ రూములు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసేయండి. టికెట్లు ఏమేమిటి పెట్టామో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేయండి. ఎందుకంటే మనకి డబ్బుల కంటే అల్లుడు ముఖ్యం కాదు. ఎంతైనా బంధుత్వమేనండి. అబ్బా థ్యాంక్స్ అక్క, నిజంగా మీకు ఎంత మంచి మనసు అక్క నీకు. ఏమే ఎట్లా చేద్దామే? అయ్యో తమ్ముడు, నీకోసం ఆ మాత్రం చేయాలేమా? ఇదిగోయండి అన్నీ క్యాన్సిల్ చేయండి. తమ్ముడు, ఇక్కడ నీ పెళ్ళికి ఒక 2 రోజుల ముందు ఏసీ గదులు బుక్ చేయి. అలాగే 2 ఏసీ కార్లు వచ్చిపోవడానికి కూడా, ఎందుకంటే ఎండలు దండిగా ఉన్నాయబ్బా, తట్టుకునే మా వల్ల కాదు. అట్లనే 5 రోజులు ఏసీ గదులు నీ పెళ్లి జరిగేటువంటి లొకేషన్లో కూడా బుక్ చేయి అప్పాయి. సర్లే అక్క బుక్ చేస్తాం, కానీ నాకు ఒక చిన్న డౌట్ అక్క. పెళ్ళి అక్కడెక్కడో అయితే ఇక్కడ ఎందుకు అక్క నీకు 2 రూములు? అయినా 2 ఏసీ కార్లు ఎందుకు అక్క నీకు? 2 గదులు ఎందుకా? అయ్యో ఆయనతో కలిసి నేను ఉండలేను బాబు. ఆయనకు సపరేట్ రూమ్ ఇచ్చి నాకు సపరేట్ రూమ్. కార్ కూడా అంతే, ఈయనతో జర్నీ అస్సలు చేయలేను. అయినా అక్కడ రూమ్లు ఎందుకంటావా? మేకప్ కావద్దు, వీళ్ళు ఊరికి మమ్మల్ని తొందర పెడతారు బాబు. వద్దు, మాకు ఖచ్చితంగా నువ్వు సపరేట్ బుక్ చేయి. 2 కార్లు ఎందుకంటావా? ఆయనేమో ర్యాప్ మ్యూజిక్ వింటాడు, నేనేమో కర్ణాటక సంగీతం వింటాను బాబు. అందుకు 2 కార్లు బుక్ చేయి బాబు. అయినా పెళ్ళి 2 రోజులే అక్క, మీకు 5 రోజులు ఏసీ రూమ్లు ఎందుకు బుక్ చేయాలి? ఏంది బాబు అన్ని క్వశ్చన్లు వేస్తావు? ఏమండి చెప్పండి. 2 ఏసీ రూములు 5 రోజులు ఎందుకు? పెళ్ళి 2 రోజులే కదా. అయ్యో మీకేం తెలీదు, ఆ పిల్లోని పెళ్ళికని పోయి చుట్టుపక్కల ఊర్లని తిరిగేసిద్దాంలే. ఏం తెలివే? ఇదిగో అల్లుడు, అన్నీ ఖచ్చితంగా బుక్ చేయాల్సిందే. లేకపోతే మేము పెళ్ళికి రాము చూడు చెప్తానా. ఆ, అక్క సరేలే అక్క, నేను ఊరికి పోయి ఫోన్ చేస్తాను. మామ వస్తాను. వీళ్ళ దుంపదేగా, వీళ్ళకి ఎంత దిగాల్సింది. 2 ఏసీ రూములు, 2 ఏసీ కార్లు బుక్ చేయాలంట. కర్మ. పాపం అల్లుడు, పాపం ముఖం బాధగా పెట్టుకుంటా బా. ఆయన అట్లా బుక్ చేసి వాళ్ళని. బుక్ చేయక ఊరికనే మళ్ళీ పోతారు మళ్ళీ పెళ్ళికి. మనం కూడా ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకుపోతుందిలే, దానికి తగ్గట్టు ఇది కూడా అనుభవించేద్దామండి. ఓహో, గుడ్. అయినా యాసిరీలో చూసినావు, ఇంత నాటకీయమైన తిరుగుంది నీకు.